మనము నిజముగా దేవుని వారమైతే, దేవుని యొద్దకు నిజముగా నీ వస్తున్నట్లయితే, నీవు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఆయన సన్నిధికి వస్తున్నట్లయితే, నీవేం చేస్తావంటే నీ పాపమును ఒప్పుకుంటావు. అందువలన దేవునికి మహిమ వస్తుంది. మన పాపము మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నీవు ఇలా, నువ్వు అలా అని ఎవరో చెప్తే ఒప్పుకోవటం కాదు. మనలోనే ఏమి రావాలి? ఒకసారి కూర్చొని నేనేం చేశాను, నేను ఎలాంటి పరిస్థితుల్లో జీవించాను, నా ద్వారా నా కుటుంబానికి ఏం కలిగింది, నేను మేలుగా ఉన్నానా, మేలుగా లేకుండా ఉన్నానా, నేను ఎలాగున్నాను, నా దేవునికి ఎలాగున్నాను అని ఈ విధముగా ఏం చేయాలి అంటే ఆలోచన చేస్తూ, అయ్యో నేను చాలా పాపం చేశాను, అతిక్రమించాను, బూతులు మాట్లాడాను, తిట్టాను, తిండిపోతుగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, వదరబోతుగా, వ్యభిచారుగా అనేక విధాలుగా జీవించాను. నా దేవుని నేను బాధపరిచాను, నా దేవుని నేను కష్టపెట్టాను, నా దేవుని గాయపరిచాను, నా దేవుని నేను కష్టపెట్టి బాధపెట్టి ఆయనను నేను ఎంతగానో ఏడిపిస్తున్నాను. చూడండి, మీరు పాపం చేస్తే మీ ఇంటి వాళ్ళకి ఆ యొక్క ఇబ్బంది అధికంగా ఉందో లేదో తెలియదు, కానీ దేవునికి మాత్రం హృదయంలో చాలా వేదన అవుతుంది. మనం పాపం చేయటం వలన మనం దేవునికి దూరం అయిపోతాం.